హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. ముందుగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. నెక్స్ట్, తెలంగాణలో 9,000 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏపీ వారు కూడా అర్హులే అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఏపీలో అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా ఒక జిల్లాలో విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము. ఏపీలో చాలా రోజుల తర్వాత అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే చూడవచ్చు. మహిళలకి సువర్ణ అవకాశం అండి ఇది. మరి ఏ జిల్లాలో విడుదలైంది, ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు కూడా చూద్దాము. ఏపీపీఎస్సీ నుంచి ఏ ఎగ్జామ్కి అప్డేట్ వచ్చిందనే వివరాలు కూడా మనము చూద్దాము. సో ఫ్రెండ్స్, ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే అందడం జరిగిందండి. అది చూసిన తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఓకే, హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అకాడమీ, ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. సో గైస్, మీరు జాబ్కి అప్లై చేసి ట్రై చేసి అలసిపోయారా? సో మీకోసమే ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇలా ఉద్యోగాలకు ట్రై చేసి అలసిపోయారో వారు మీ యొక్క స్కిల్స్ బేస్ చేసుకొని జాబ్ వచ్చే విధంగా ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఖాళీగా దొరికినటువంటి టైంలో ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవడమే. 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. ఓకే, సో ప్రీవియస్గా చూసినట్లయితే నిషా గుప్తా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ డైమండ్స్ అండ్ కాల్లో ఎంపిక కావడం అయితే జరిగిందండి. జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ జాబ్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, సార్థక్ జోషి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ బిజినెస్ ఎందులో అంటే బ్లాక్ స్టాక్స్లో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో అదేవిధంగా శుభం సాఖా ప్రొడక్ట్ మేనేజర్ ఎట్ లాగిక్విడ్లో ఎంపిక కావడం అయితే మనము చూడవచ్చు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎగ్జామ్ రాసి మరి జాబ్ తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రీలెవెల్ బై అకాడమీ నుంచి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం? సో జాబ్కి అప్లై చేసి విసిగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో చిన్న సింపుల్ టెస్ట్ రాయండి. కేవలం 500 మార్కులు వస్తే మీకు సరిపోతుంది, 1000 మార్కులకు గాను. సో టాప్ మోస్ట్ 200 కంపెనీస్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సో ఫ్రెండ్స్, ముందుగా తెలంగాణలో గ్రూప్ 4కు సంబంధించి 9,000 ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అండి ఇది. సో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత 9,000 ఉద్యోగాలతో, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2012లో ఈ నోటిఫికేషన్ లాస్ట్ టైం అయితే రావడం జరిగిందండి. మరి ఈసారి 10th అర్హతతో, ఇంటర్ అర్హతతో, డిగ్రీ అర్హతతో 3 అర్హతలతో ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండే అవకాశం ఉంది అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మరి 9,000 ఉద్యోగాలలో దాదాపుగా ఒక 450 ఉద్యోగాలు, అంటే 5% రిజర్వేషన్లో భాగంగా ఏపీ వారు కూడా ఎలిజిబుల్ అవుతారండి, 5% ఉద్యోగాలకి. సో ఏపీలో కేవలము డిగ్రీ అర్హత ఉంది, కానీ తెలంగాణలో మరి 10th, ఇంటర్, డిగ్రీ ఇలా 3 అర్హతలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో వీటికి కూడా పోటీ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీలో అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. మరి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అప్డేట్ చేయడం జరిగిందండి. సో దరఖాస్తు చేయు అప్లికేషన్ కేంద్రం, అంగన్వాడీ కేంద్రం పేరు, పోస్ట్, ఏ పోస్టుకు అప్లై చేస్తున్నామో, అభ్యర్థి పేరు, భర్త పేరు, చిరునామా. ఇక్కడ భర్త పేరు ఎందుకు అడిగారంటే కంపల్సరీ వివాహమైనటువంటి మహిళలు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఓకేనా? అందరు గమనించాలి. చిరునామా, గ్రామము, ఫోన్ నంబర్. సో యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ అన్నీ ఫిల్ చేసి దీనిపైన ఇక్కడ చివరిలో సంతకం పెట్టేసి మనము సో ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కంప్లీట్గా మనమైతే వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు విజయనగరం జిల్లా నుంచి, ఓకే, విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల భర్తీ కోసము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
విజయనగరం జిల్లాలో ప్రస్తుతము 10 అంగన్వాడీ కార్యకర్తలు, 73 అంగన్వాడీ హెల్పర్లు, 3 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సదర్ పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఓకేనా భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నాము. సదర్ దరఖాస్తులు అయితే 23/5 అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి సాయంత్రం 5 గంటల సాయంత్రం 5 గంటల్లోగా దిగువ పేర్కొనబడిన సంబంధిత అభివృద్ధి పథకపు అధికారి CIDS ప్రాజెక్టు వారి కార్యాలయంలో నేరుగా కానీ పోస్టు ద్వారా కానీ మనము పంపవలసి ఉంటుంది. ఓకేనా, ఎన్నో తారీఖు వరకు అండి? 23వ తారీఖు వరకు మనకైతే ఈ యొక్క అవకాశం ఉంటుంది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకి. మరి ఇక్కడ ఏ ఏ ప్లేసెస్లో మనకు ఉన్నాయి అని చూసినట్లయితే సో బదంగ్రి, సో ఇక్కడ 3 ఉన్నాయి, బొబ్బిలి 2 ఉన్నాయి, సో చీపురుపల్లి 7 ఉన్నాయి, కోట 5 ఉన్నాయి, సో గజపతి నగరము 7 ఉన్నాయి, బొబ్బిలి అండ్ ఆర్బీ పురము 3 ఉన్నాయి ICDSలో, సో గత్యాడ 9 ఉన్నాయి, సో భోగాపురము 7 ఉన్నాయి, నల్లిమర్ల 4 ఉన్నాయి, విజయనగరము రూరల్ 15 ఉన్నాయి, రాజం మరియు వంగర ఆఫ్ ICDS వీరఘట్రం 20 ఉన్నాయి, మొత్తం 86. మరి అంగన్వాడీ టీచర్స్ 10 ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్స్ 73 ఉన్నాయి, మినీ అంగన్వాడీ టీచర్ 3 ఉన్నాయి, మొత్తము 86 ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారండి. సో మరి 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి కంపల్సరిగా. మరి వివాహితమైనటువంటి మహిళలు మాత్రమే వీటికైతే అప్లై అయితే చేసుకోవాలండి. ఓకే, దీంతోపాటు కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా గెజిటెడ్ అధికారి చేత సంతకం పెట్టించాలి. ఎవరితో అండి? గెజిటెడ్ అధికారి చేత గ్రీన్ పెన్తో సంతకం చేపించి దాన్ని ICDS విజయనగరంలోని ICDS కార్యాలయంలో మీరు సమర్పించవలసి ఉంటుంది. ఓకేనా, సో మరి SC/ST అభ్యర్థులైతే ఒకవేళ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకేనా, SC/ST అభ్యర్థులైతే యాక్చువల్గా 21 సంవత్సరాల నుంచి అర్హులండి, 21 సంవత్సరాల నుంచి 35 వరకు. కానీ SC/ST అభ్యర్థులైతే ఒకవేళ 21 సంవత్సరాలు వివాహితులు లేనట్లయితే 18 సంవత్సరాల వివాహితులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మరి ఇక్కడ 10వ తరగతి పాస్ లేని వారైతే 8వ తరగతి పాస్ అయిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు SC/STలో వారైతే. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో జిల్లా శిశు సంక్షేమము మరియు సాధికారిని విజయనగరము వారైతే విడుదల చేయడము జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అప్లై చేయండి. ఓకే, మహిళా అభ్యర్థులకు మాత్రమే అండి, వివాహితమైన మహిళా అభ్యర్థులకు విజయనగరం జిల్లా నుంచి. ఓకే, సో ఫ్రెండ్స్, APPSC నుంచి పరీక్షలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అనేటువంటి అప్డేట్ ఉంటుంది కదా అండి. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఒకసారి చూద్దాం మనము. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమిచ్చారంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ సర్వీసెస్. ఏంటి మరి ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల అప్డేట్? ద క్యాండిడేట్ అపియరింగ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విచ్ ఆర్ షెడ్యూల్ టు బి హెల్డ్ 14/5/2022 ఈ నెల 14వ తారీఖు 15వ తారీఖు అయితే కండక్ట్ చేయబోతున్నామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ ప్రెజెంట్ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ 9 AM. సో ఫర్ ఫోర్నూన్ సెషన్ అంటే ఉదయం సెషన్లో ఖచ్చితంగా 9 గంటలకు మనము అక్కడ ఉండాల్సిందే. అందరూ కూడా గమనించాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అలో చేయమంటూ తెలియజేశారు. నెక్స్ట్ సెషన్ బిఫోర్ 2 PM ఆఫ్టర్నూన్ సెషన్ యాజ్ టు బి కంప్లీటెడ్ ద రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ద గేట్స్ విల్ బీ క్లోజ్డ్ 9 AM and 2 PM. అంటే కంపల్సరిగా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అలో చేయమంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. అభ్యర్థులకు ముఖ్యమైన గమనికగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మ్యాక్సిమం దూరంగా ఉన్నవారైతే సో
30కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ అయినా ప్రియార్ టు అటెండ్ అయ్యే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మన పబ్లికేషన్ తరపున మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో, తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి, అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా? మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు 1 మంత్కే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.